ముందస్తు ఖరీఫ్ సీజన్ సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ 12వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ బృహత్తర కార్యక్రమం జరగనుంది. రాజకీయాలకు అతీతంగా జాతీయ ఉద్యమం తరహాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఐసీఏఆర్ సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అటారీల నేతృత్వంలో ఇది జరగనుంది. కార్యక్రమ లక్ష్యాలపై ఐసీఏఆర్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అటారీ డైరెక్టర్ షేక్ ఎన్ మీరాతో మా ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి చూద్దాం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా వికసిత్ కృషి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 700 పైగా జిల్లాల్లో 65,000 గ్రామాల్లో రైతుల్ని కలుసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు ఏంటి, రైతులు ఏం కోరుకుంటున్నారనే విషయాలని శాస్త్రవేత్తలు తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో అటారీ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా రైతుల్ని ఏ విధంగా సమాయత్తం చేయబోతున్నారు? భారత ప్రభుత్వము ఈ నెల 29 నుండి జూన్ 12వ తారీఖు వరకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అంటే ఆధునికమైనటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి వ్యవసాయం, అదేవిధంగా దీనికి కావలసినటువంటి కన్వర్జెన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, అదేవిధంగా ఐసీఆర్ సైంటిస్టులు, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంస్థలందరూ కలిసి రైతుల ముంగిట్లోకి శాస్త్రాన్ని తీసుకువెళ్ళటమే కాకుండా ఈ ఖరీఫ్కి సంబంధించినటువంటి రైతుల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క సాధక బాధకాలని తెలుసుకోవటం ద్వారా ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఖరీఫ్ పంటలకు సంబంధించి, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, లైవ్ స్టాక్, ఫిషరీస్ అనేక అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా మరింత ఎక్కువ సేవ చేయడానికి ఏం ఆస్కారం ఉంది అని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు దాదాపుగా దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన కేంద్రాలు, 113 ఐసీఆర్ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ నుండి దాదాపు కొన్ని వేల మంది శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి దాదాపుగా 2 కోట్ల మంది రైతుల దాకా ఈ శాస్త్ర సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని తీసుకువెళ్ళటం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇంత పెద్ద బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి మన తెలంగాణలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం జరుగుతుంది. దానికి సమాంతరంగా ఈ కార్యక్రమం ఎలా రూపొందించారు? మొట్టమొదటిసారిగా భారతదేశ స్థాయిలో ఒకే దేశము, ఒకే ఖరీఫ్, ఒకే వ్యవసాయము, ఒకే టీం అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయము, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, కేవీకేసు, బ్యాంకర్సు, ఇఫ్కో, కోరమండల్ లాంటి సంస్థలు వీళ్ళందరూ విడివిడిగా చేయాల్సిన కార్యక్రమం కాదు. సమిష్టిగా గనక రైతుల దాకా తీసుకెళ్ళగలిగితే విజ్ఞానాన్ని, అదేవిధంగా ఫీడ్బ్యాక్ని గనక తీసుకురాగలిగితే మరింత ఎక్కువ రైతు స్థాయిలో మనం సమస్యల్ని మనం అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపుగా ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఆర్గనైజేషన్ కూడా ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాలు పంచుకోవటం జరిగిందన్నమాట. ఇప్పటికే వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు ఉన్నాయి. వాతావరణ మార్పులు, ఏటేటా పెరుగుతున్న పెట్టుబడులు, అలాగే మార్కెటింగ్ సమస్యలు, వీటిని ఎలా అడ్రస్ చేస్తారు రైతులకి? ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా సమిష్టిగా రైతుల దాకా వెళ్ళటం, దాదాపుగా 2 కోట్ల మంది భారతీయ రైతుల్ని చేరుకోవటం ద్వారా ఈ ఖరీఫ్లో ఉన్నటువంటి సాధక బాధకాలని నేర్చుకోవటం, 10,000కి పైగా ఖరీఫ్కి సంబంధించినటువంటి టెక్నాలజీస్ని, అడ్వైజరీస్ని వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్లో శాస్త్రవేత్తలు రైతుల ముంగిట్లోకి తీసుకువెళ్ళటం, సుస్థిరమైన వ్యవసాయం చేయటానికి కావాల్సిన మెలకువలని రైతుల దాకా చేరవేయటం, రైతుల యొక్క సమిష్టి గ్రూపులు ఏవైతే ఉన్నాయి, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్, వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యులు చేయటం ద్వారా ఖరీఫ్కి సంబంధించి ఒక రైతుకి ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో
అవన్నీ మీరు ఒకళ్ళే లేరు, మీతో పాటు ఇంతమంది ఆర్గనైజేషన్స్, ఇంతమంది శాస్త్రవేత్తలు కానివ్వండి, డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానీ అందరూ కలిసి సమిష్టిగా కనుక చేయగలిగితే రాబోయే కాలంలో 1-2 సంవత్సరాల్లో ఖరీఫ్ కానివ్వండి, రబీ కానివ్వండి, మరింత ఎక్కువగా మనం రైతుల యొక్క సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఆస్కారం ఉంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా పదే చెప్తున్నారు, ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు, రసాయన ఎరువులు క్రమబద్ధీకరించడం, తద్వారా సేంద్రియ ఎరువులు వాడుకొని అంటే సమ్మిళితంగా ముందుకెళ్లాలని చెప్తున్నారు. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనము ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంది అనే ఉద్దేశంతో భాగంగా భారత ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టినటువంటి అతి గొప్ప పథకం ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనే దాంట్లో తెలంగాణలో అన్ని జిల్లాలు పాలు పంచుకోవటం, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో వ్యవసాయ డిపార్ట్మెంట్, వాళ్ళ డిపార్ట్మెంట్ వారు, ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కలిసి ఒక్కతాటిగా తీసుకెళ్లటం ద్వారా కనీసం కొన్ని పంటల్లో లాభదాయకంగా సేంద్రియ ఎరువుల్ని వాడటం ద్వారా, ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువుల్ని వాడటం ద్వారా, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం ద్వారా మన నాణ్యతను పెంచి క్వాలిటీ ప్రొడక్టివిటీని మనం దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ట్రేసబిలిటీ అంటారు, ఏంటంటే సేంద్రియ సర్టిఫికెట్ ఇవ్వటం ద్వారా కొద్దిగా రైతులకి మనం ఇంకొద్దిగా మెరుగ్గా లాభసాటిగా వ్యవసాయాన్ని చేయటానికి ఒక కార్యక్రమం అనేది ఉంది. ప్రతి సంవత్సరము భారత ప్రభుత్వము 2 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో ఈ ఇనార్గానిక్ కెమికల్ ఫెర్టిలైజర్స్కి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. దాన్ని తగ్గించటానికి నానో ఫెర్టిలైజర్స్ని వాడగలమా అనేటటువంటి ప్రయాస కూడా నడుస్తుంది. ఇట్లాంటి వికసిత్ కృషి సంకల్ప అభియాన్లో భాగంగా ఇఫ్కో వారు కానివ్వండి, కోరమండల్ గారు కానివ్వండి, మరిన్ని సంస్థలు ఏవైతే మన నానో ఫెర్టిలైజర్స్ వాడటం ద్వారా మనం కొద్దిగా కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించడానికి ఆస్కారం ఉందా అనేటటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మన తెలంగాణలో మన నేలల్ని బతికించుకోవటం ఎట్లా, తద్వారా మన తెలంగాణ పంటల యొక్క ఉత్పాదకతని పెంచుకోవటం ఎలా అనే ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి సంస్థల్ని కూడా మనం భాగస్వాములుగా చేయటం జరిగింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఒక ముందడుగానే చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీపడి భారతదేశాన్ని వ్యవసాయ రంగంలో తీర్చిదిద్దాలన్నది మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిద్దాం. కెమెరామెన్ అశోక్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.